సీనియర్లు ఎదురు చూస్తున్న జూనియర్లు కరుణించడం లేదు. తమ స్టోరీకి తగ్గట్టు మార్కెట్ని బేస్ చేసుకుని సినిమాలు చేసే క్రమంలో సీనియర్ హీరోలకు పేరున్న దర్శకులు అవకాశాలు ఇవ్వడం లేదనిపిస్తుంది. నిజమే, అందులో వాస్తవం ఉంది కదా అనిపించక మానదు. చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, బాలకృష్ణ ఎంత సీనియర్ హీరోలు అన్నది చెప్పాల్సిన పని లేదు. ముగ్గురు ఒకే తరం హీరోలు. ఆ తర్వాత తరంలో చాలామంది హీరోలు వచ్చారు. వాళ్ళతో పాటు ఈ సీనియర్ హీరోలు కూడా పోటీ పడి సినిమాలు చేస్తున్నారు. కానీ జూనియర్ హీరోలతో పనిచేస్తున్న పేరున్న కొందరు దర్శకులు మాత్రం సీనియర్ హీరోలతో సినిమాలు చేయడానికి ముందుకు రావడం లేదు. రాజమౌళి కొంతకాలంగా కేవలం పానిండే సినిమాలు ఎక్కువగా చేస్తున్నారు. ఆ రేంజ్ హీరోలు ఎవరు ఉన్నారో చూసుకుని సినిమాలు చేస్తున్నారు. ఒక్కో సినిమాతో వేల కోట్ల వసూలు రాబడుతున్నారు. ఇక త్రివిక్రమ్ ఇంకా పానిండే జోలికి వెళ్ళడం లేదు. తెలుగు ప్రేక్షకులని దృష్టిలో పెట్టుకుని సినిమాలు చేస్తున్నారు. ఆయన కథలన్నీ నేటి జనరేషన్ హీరోల చుట్టూనే ఎక్కువగా తిరుగుతున్నాయి. ఆ హీరోల్ని మళ్ళీ డైరెక్ట్ చేస్తున్నారు తప్ప సీనియర్ల గురించి ఆలోచించడం లేదు. అలాగే సుకుమార్ కూడా నేటి జనరేషన్ హీరోలతోనే సినిమాలు ఎక్కువగా చేస్తున్నారు. ఎంతసేపు రామ్ చరణ్, బన్నీ, ఎన్టీఆర్ అంటున్నారు తప్ప సీనియర్ల గురించి ఆలోచించడం లేదు. ఇంకా పాన్ ఇండియాలో సక్సెస్ అయిన మరికొంతమంది మేకర్లు కూడా ఇండియా మార్కెట్ని దృష్టిలో పెట్టుకుంటున్నారు తప్ప సీనియర్లతో ఆసక్తి చూపించడం లేదు. దీంతో సీనియర్లు కాస్త వెనకబడుతున్నట్లే కనిపిస్తుంది. మరీ పూర్తిగా వెనకబడకుండా జాగ్రత్త పడుతున్నారు. ఇప్పటికే యంగ్ డైరెక్టర్లతో సినిమాలు చేయడం మొదలు పెట్టారు.